దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, నెమ్మదినిచ్చువాడా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, మీరు సెలవిస్తున్నారు మీ వాగ్దానంను బట్టి. నా యొద్ద నివసించినట్లు అయా నమ్మకస్తులైన వారిని నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. ఈ లోకంలో అయా నమ్మకంగా నీ కొరకు బ్రతుకుటకు నీ పిల్లలమైన మమ్మును అయా దినదినం నీ వాక్యం చేత బలపరుస్తున్న పరిశుద్ధుడా, అయా మేము నమ్మకంగా ఉంటూ నీ కృపలో నీ పరిచారకులుగా ముందుకు సాగుటకు కృప చూపండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో అయా నమ్మకంగా జీవిస్తూ నిర్దోష మార్గమందు నడుస్తూ నీ పరిచారకులుగా నీ కృపల వర్ధిల్లుటకు నీవే సహాయం దయచేసి మహిమ పొందమని అయా మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డల్లో బలహీనత గాని అనారోగ్యత గాని సమస్య గాని ఉన్నట్లయితే వాటిని కొట్టివేసి ఒక్కొక్కరికి ఆరోగ్యమును బలమును అయా అనుగ్రహించి సమస్య నుంచి విడుదల చేసి సహాయం అందించి దీవించమని ప్రతి క్షణం ప్రతిదినం అయా నీ వాక్యం చేత నీ బిడ్డలను బలపరిచి నీవే మహిమ పొందమని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.